ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో 75 లక్షలతో కొత్తగా నిర్మించినటువంటి రోడ్లు, డ్రైన్లు ఈరోజు పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఈ మూలపాడు గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి పంచుకోట లాంటి ఈ గ్రామానికి అభివృద్ధిలో అన్ని రకాలుగా ముందుంచేదాని కోసం మరొక 1,50,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు ఈరోజు కేటాయింపు చేస్తూ ఉన్నాం. మెయిన్ రహదారి ఏమైతే ఉందో అది 100 అడుగుల దారి ప్లస్ డివైడర్తో కూడా కలిపి నిర్మించాలనే దాంట్లో భాగంగా 2.5 కోట్ల రూపాయలు సుమారుగా అంచనాలతో మొదలెడుతున్న రోడ్డు అది. దాంట్లో తొలి దశలో ఈరోజు 1.5 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. ఆ 1.5 కోటి నిధులు పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక ఈ 6 మాసాల తర్వాత ఇంకో 1 కోటి రూపాయలు కూడా నిధులు దానికి కేటాయించి ఆ రోడ్డు పూర్తి చేస్తాం. బీసీ లొకాలిటీలో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇక్కడ సోదరి మాట్లాడటం జరిగింది. ఎన్ఆర్జీఎస్ నిధుల్లోంచి 25 లక్షల రూపాయలు వాళ్ళకి బీసీ కమ్యూనిటీ హాల్కి తక్షణం కేటాయించబోతా ఉన్నాం. ఈ మూలపాడు గ్రామం సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సంఘటన తెలియజేస్తాం.